మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ డీఈఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్జేడీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏపీ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథక కార్మికులకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తానని జగన్ హామీ ఇచ్చి నేటికి 5 ఏళ్లు పూర్తి కావస్తుందన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో నిత్యావసర ధరలు 400% పెరిగాయని, విద్యార్థికి ఇచ్చే మెనూ ఛార్జీలు గాని, కార్మికులకు ఇచ్చే వేతనాలు గాని జగన్ ప్రభుత్వం పెంచకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. బిల్లులు నెలల తరబడి పెండింగ్లు పెడుతున్నారని, దీంతో వేలాది రూపాయలు వంట కోసం చేసిన అప్పులు తీర్చలేక కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. 11 మండలాల్లో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఆయమ్మలకు ప్రభుత్వం 3,000 వేతనం ఇస్తుంటే సంస్థలు మాత్రం 1,500 మాత్రమే ఆయమ్మలకు చెల్లిస్తూ దోచుకుంటుంటే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు 20 రూపాయలకు పెంచాలని, కార్మికులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీనే వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కరకు సుబ్బలక్ష్మి, ప్రకృతి వరలక్ష్మి, మారిశెట్టి మంగ, కడియాల లక్ష్మి, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో అధికమైన రేట్లు పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు మా పెద్దాపురం మండలానికి కూడా వచ్చి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగినప్పుడు కనీస వేతనం మీకు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున పెరిగిన మెనూ ఛార్జీలకు అనుగుణంగా బడ్జెట్ పెంచకపోగా, మాకు వేతనాలు పెంచకపోగా, ఈ రోజున ఏదైతే రాజకీయ వేధింపులు, అక్రమ వేధింపులు, వాళ్ళు మనుషులు వచ్చి ఇన్నాళ్ళు మీరు చేశారు కదమ్మా, ఇప్పటి నుంచి మా వాళ్ళు చేస్తారని అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది. కానీ 2003 నుంచి కూడా ఇప్పటి వరకు మేము చేసినప్పటికీ ఎలాంటి వేతనం మాకు పెరగలేదు. కానీ మా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, మేము ఏ రీతిగా పోషించుకోవాలా, కనీసం ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత అమౌంట్ కావాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అయినప్పుడు కూడా మాకు ఎలాంటి వేతనం కూడా పెంచలేదు. అందుకని ఇప్పటికన్నా గుర్తించి మాకు కనీస వేతనం పెంచాలా, మెనూ ఛార్జీ పెంచాలా, మాకు 12 నెలలకి కూడా వేతనం ఇవ్వాలా, అక్రమ వేధింపులు ఆపాలా. రాకపోతే రాబోయే దినాల్లో కనీస వేతనం లేని పక్షంలో మేము అతను కనీస వేతనం కూడా లేకుండా చేస్తామని మిడ్ మిల్క్ వర్కర్లుగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రెట్లు అధిక ధరలు పెరిగే ఉన్నాయి. నిత్యావసర ధరలు చూస్తే ఆకాశాన్ని అంటే వెంటనే మిడ్ డే మీల్ వర్కర్స్కి కనీస వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు కాకినాడ జిల్లాలో 13 మండలాల్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన తర్వాత అందులో ఉన్న వర్కర్లకి నేరుగా వారి అకౌంట్లోకి వర్కర్కి జీతం వేయకుండా ప్రైవేట్ సంస్థలకే జీతం వేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థల వాళ్ళు 3,000 వర్కర్కి ఇవ్వకుండా 1,500 మాత్రమే వర్కర్కి చెల్లిస్తూ ఉన్నారు. వెంటనే దీన్ని అధికారులు స్పందించి వర్కర్కే నేరుగా అకౌంట్లో 3,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు పిల్లలు మెనూ ఛార్జీలు పెంచాలి, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తాం.